ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. ప్రధాన యాజకులు యూదా పవర్ సోర్స్లో ఒక భాగం వాళ్ళు ఏం చెప్తే అక్కడ జరిగేది. వాళ్ళు వచ్చిన ఆ సమాచారాన్ని తీసుకొని వాళ్ళు ఏం చేశారట చూడండి, ఏం చేశారు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రి వేళ చెతికెళ్ళిపోయారని చెప్పండి. మీరు ప్రెస్ మీట్ పెట్టండి, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి, మంచిగా యూనిఫామ్ వేసుకోండి, కూర్చోండి, ఏమైందో చెప్పండి, వివరణ ఇవ్వండి, రిపోర్ట్ బయట పెట్టండి. ఎలాంటి రిపోర్టు? ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చి రిపోర్ట్ బయట పెట్టి ఏం చెప్పాలి? అలా అని చెప్పి జెన్యూన్ రిపోర్ట్ ఇస్తున్నాం మీకు అని చెప్పండి. ఏమని చెప్పాలి తెలుసా? మేము రాత్రిపూట పడుకుని ఉన్నామా, ఎవరో వచ్చారు, వాళ్ళ చేతిలో కత్తులు ఉన్నాయి. మరి ఆ రోజు గెత్సెమనే తోటలో కూడా చేతితో కత్తుని మలుగు చెవు నరికేశాడు కదా మరి ఆయన. అలా కత్తులు ఉన్నాయి, వచ్చి మా మీద పడ్డారు, రాయి దొర్లించేసి శవాన్ని తీసుకుని ఎత్తుకెళ్ళిపోయారు. ఎందుకు చెప్తున్నారు ఈ మాటలు? చాలా ద్రవ్యం ఇచ్చి చాలా కోట్లు తీసుకుని ఉంటే తప్ప మీడియా ముందుకొచ్చి ఇలాంటి రిపోర్ట్లు, దొంగ రిపోర్ట్లు ఇవ్వడానికి ఎవరికి కూడా గుండె ధైర్యం సరిపోదు. అర్థమైందా మీకు? అబద్ధాన్ని ప్రకటించడానికి చాలా ద్రవ్యం తీసుకున్నారు. అర్థమవుతుందా? అయితే దుఃఖం ఏంటంటే, విచారం ఏంటంటే, నేటికి అదే అబద్ధము ప్రచురపరచబడుచు ఉన్నది. మీరు ఇప్పుడు జూయిష్ కల్చర్లో యూదుల దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి అడగండి, హూ ఈజ్ జీసస్ క్రైస్ట్, ఆయన లేచాడా అని అడగండి. వాళ్ళు చెప్తాడు ఏమని? నో, హీజ్ ఎ ప్రాఫిట్. నో, మేము నమ్మం ఆయన్ని. బాధేసిందండి అసలు వాళ్ళని చూసినప్పుడు. మీరేంటి, మీ బతుకులేంటి, మీరు నమ్మేదేంటి? అసలు ప్రపంచం అంతా కోడైకి వస్తుంది. ప్రపంచ దేశాలలో అనేక వందల కోట్ల మంది ఆయన్ని ఫాలో అవుతున్నారు. మా బతుకులు అందుకు నిదర్శనం. ఈరోజు చీకట్లో నుంచి వెలుగులోకి పిలువబడిన మేము, మా బతుకులు అందుకు నిదర్శనం. మా అమ్మమ్మలో, మా తాతలో, మా తాత ముత్తాతలు అనేక దురాచారాల చేత అణచివేయబడుతుంటే మమ్మల్ని విడిపించడానికి ప్రభు మిషనరీస్ని పంపించాడు కదా. మా బతుకులు అందుకు నిదర్శనం. మేము ఉన్నాం చెప్పడానికి ప్రభు లేచాడు.